హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ ఫుడ్ బ్లాగ్స్కి స్వాగతం అండి. హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మగ్లూబా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మనం కడాయిలో కొంచెం నూనె వేసుకుని ఫ్రైకి సరిపడా ఇలాగా మొత్తం వంకాయలు ఇలాగ రౌండ్గా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత కాలీఫ్లవరు, తర్వాత బంగాళదుంపలు కూడా ఇలాగ రౌండ్గా కట్ చేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలండి. పక్కన ధనియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి, మసాలా పొడి కొంచెం వేసుకుని ఇలాగ సాల్ట్ వేసుకుని మ్యారినేట్ చేసుకోవాలండి చికెన్ని. ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాకండి పక్కన మనం బంగాళదుంపలు, కాలీఫ్లవరు, వంకాయలు అన్నీ బాగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ కూడా ఫ్రై చేసుకోవాలండి. చికెన్ కూడా ఫ్రై చేసుకుని దాంట్లో కొంచెం లైట్గా ఉల్లిపాయలు కొంచెం సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా మొత్తం సమానంగా కదిలేసుకున్న తర్వాత అండి మళ్ళీ పైన రైస్ మళ్ళీ వేసుకోవాలండి. రైస్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇలాగా బంగాళదుంపలు, కాలీఫ్లవరు, వంకాయలు, ఇంకా టమాటాలు, క్యాప్సికమ్ మొత్తం అన్నీ కూడా వేసుకుని మళ్ళీ మనం చికెన్ కూడా ఫ్రై చేసుకున్న చికెన్ ఉంది కదండి, చికెన్ కూడా మనం చక్కగా ఇలాగా ఒక్కొక్కటి ఇలాగా చేసుకోవాలన్నమాట. సమానంగా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ కొంత అన్నం మిగులుతుంది కదండి, ఆ అన్నం కూడా మళ్ళీ పైన సమానంగా వేసుకొని కువైట్లో అండి అరబ్ ఇళ్లలో చాలా బాగా ఇష్టంగా తింటారండి. మగ్లూబా అంటారు దీన్ని. నిజంగా చాలా చాలా బాగుంటుంది. మన ఇండియా వాళ్ళు చాలా మంది కూడా కొత్తగా వచ్చే వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసే ఫుడ్ అండి. వంటగా చాలా మంది వంటకే వస్తారండి, క్లీనింగ్కి వస్తారు, ఇలా పిల్లల్ని చూసుకోవడానికి వస్తారు. కానీ వంటకు వచ్చినా పర్వాలేదండి, కాకపోతే సింపుల్గానే ఉంటాయి వంటలు. అది వంట మనకు అలవాటు అయిపోతే మనకు కొంచెం సింపుల్గా అనిపిస్తుందండి. ఏదైనా సరే మనం ఇక్కడికి వచ్చాక తప్పకుండా అన్ని పనులు చేయాలండి. వాళ్ళు ఏ పని చెప్తే ఆ పనులు చేయాలన్నమాట. ఇలా మొత్తం సమానంగా కదిలేసుకున్న తర్వాత అండి మళ్ళీ పైన రైస్ మళ్ళీ వేసుకోవాలండి. రైస్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇలాగా బంగాళదుంపలు, కాలీఫ్లవరు, వంకాయలు, ఇంకా టమాటాలు, క్యాప్సికమ్ మొత్తం అన్నీ కూడా వేసుకుని మళ్ళీ మనం చికెన్ కూడా ఫ్రై చేసుకున్న చికెన్ ఉంది కదండి, చికెన్ కూడా మనం చక్కగా ఇలాగా ఒక్కొక్కటి ఇలాగా చేసుకోవాలన్నమాట. సమానంగా పెట్టేసుకున్న తర్వాత ఇలా రైస్ వేసుకున్నాక లాస్ట్లో ఆవిరిపోకుండా ఉండడానికి అల్యూమినియం షీట్తో మొత్తం క్లోజ్ చేసుకోవాలండి. 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఎంతో టేస్ట్గా ఉండే మగ్లూబా రెడీ ఫ్రెండ్స్.